హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. చాలా రోజులు అయింది కేక్ వీడియో అప్లోడ్ చేసి. సో ఈరోజు అయితే మనము ఆటాతో ప్రిపేర్ చేసుకున్న టీ టైం కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇదైతే ప్రిపేర్ చేసి చాలా రోజులు అయింది, కాకపోతే వీడియో షేర్ చేయడం అయితే అవ్వలేదన్నమాట. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మైదా యూస్ చేయకుండా ఓన్లీ ఆటాతో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులో నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి యూస్ చేశాను. ఈ కేక్ని నేను ఎంత ప్రైస్కి సేల్ చేస్తున్నాను, ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎన్ని రోజులు స్టోర్ ఉంటుందని చెప్పి వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను దీనికోసం అయితే 10 eggs తీసుకున్నానండి. అలాగా ఈ రెసిపీ మీరు ఎప్పుడు చూసిన రెసిపీ అని అనమాట. కాకపోతే ఇంతకుముందు మీరు మైదా ప్లేస్లోని ఇంతకుముందు మనం మైదా యూస్ చేసేవాళ్ళం కదా, అదే ఈ మైదా ప్లేస్లోని గోధుమ పిండి వాడుతున్నాం అనమాట. అంతే, ఇంకా ఎక్స్ట్రాగా ఏమి వాడము. కొంచెం పాలైతే ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. మైదా కన్నా కొంచెం గోధుమ పిండి కొంచెం ఎక్కువగా అంటే హార్డ్ అయిపోతుంది అనమాట త్వరగా. సో అందుకని చెప్పి పాలు ఎక్కువ యూస్ చేయాలి. రెసిపీ అంతా కూడాను డిస్క్రిప్షన్లోని ఇంకా వీడియోలోని ఎక్కడో దగ్గర అయితే అప్లోడ్ చేస్తాను. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, సో క్లియర్గా అర్థమవుతుంది. 10 eggs తీసుకున్నాను కదా, సో దానికి మనము 2.5 cups షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. షుగర్ పౌడర్ని కూడా మనము బాగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట. లేదు అంటే చాలాసేపు విప్ చేయాలి. సో అందుకని చెప్పి మనము పౌడర్ని బాగా పౌడరీగా షుక్సి పెట్టేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎగ్ చూస్తున్నారు ఎంత ఫోమీగా వచ్చిందో. ఇంత ఫోమీగా వస్తేనే మీకు కేక్స్ అనేవి స్పాంజీగా వస్తాయి. సో చాలామంది నేను ట్రై చేశాను, నాకు కేక్ బాగా రాలేదు, హార్డ్గా ఉంది అని చెప్పి అంటున్నారు కదా. మీరు ఎగ్ని ఇంత స్పాంజీగా వచ్చేటంత వరకు, ఫోమీగా వచ్చేటంత వరకు బీట్ అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేయలేదు అందులోని. చూస్తున్నారా ఎంత ఫోమీగా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి చూస్తున్నారు కదండి, ఆశీర్వాద్ గోధుమ పిండి అనమాట. 2.5 cups తీసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ ఎంత తీసుకుంటున్నామో ఇక్కడ మన గోధుమ పిండి కూడా సేమ్ క్వాంటిటీయే తీసుకోవాలి. ఎప్పుడు మనము ఎలా కేక్ చేసుకుంటామో అలానేనండి, కాకపోతే మైదా ప్లేస్లోని గోధుమ పిండి అనమాట. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బల్క్లో తీసుకుంటున్నాను. కస్టమర్ మనకి 10 టీ టైమ్ కేక్స్ చిన్నవి ఆర్డర్ పెట్టారనమాట. అది 1/2 కిలో కూడా కాదు, 1/2 కిలోలో హాఫ్ క్వాంటిటీ అనమాట, ఒక్కొక్కటి ఉండాలని చెప్పారనమాట. సో దానికి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సో దీని ప్రైస్ అన్నీ కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో ప్రాసెస్ని చూసేయండి, కేక్ ప్రాసెస్. నేను ఇక్కడ గోధుమ పిండి ఫస్ట్ జల్లిచ్చానండి, చాలా టైం పట్టేసింది. మైదాలా కాదు, గోధుమ పిండి కొంచెం అంటే మరీ మైదా అంత సాఫ్ట్గా ఉండదు కదా, ఇది జల్లించడం కూడా కొంచెం చాలా టైం పట్టేసింది అనమాట. గోధుమ పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము 2.5 cup గోధుమ పిండి తీసుకున్నాం కదా, సో దానికి మనము బేకింగ్ పౌడర్ అయితే 2 teaspoon + ½ teaspoon అనమాట. అర్థమైంది కదా. సో 2 teaspoon + ½ teaspoon బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. అదే బేకింగ్ సోడా అనుకోండి 1/2 teaspoon, 1 teaspoon + ½ teaspoon వేసుకోవాలన్నమాట. సేమ్ రెసిపీ అనండి, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే లేదు ఇందులోని. కాకపోతే క్వాంటిటీ అయితే మాత్రం మనము డబల్ తీసుకుంటాం అనమాట. బల్క్లో తీసుకున్నా కూడా ప్రాసెస్ అయితే ఒకేసారి చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టీ టైం కేక్స్ అన్నీ కూడా ఒకేసారి బేక్ అయిపోయాయండి ఓటీజీ వలన. చాలా బాగుంది. ఇక్కడ నేను యూస్ చేస్తున్న బీటర్ అయితే అగారో బీటర్ అనమాట. నేను రీసెంట్గా వీడియో పోస్ట్ చేశాను కదా 60 liters తీసుకున్నానని చెప్పి. చాలా అంటే బాగుందండి, ఎంత త్వరగా బేక్ అయిపోతున్నాయంటే మీరు ఒక్కసారి ఓటీజీలో బేక్ చేస్తే ఏంటంటే స్వర్గంలా ఉంటుంది అనమాట. అదే అంటే కేక్స్ అన్నీ కూడాను ఒకదాని తర్వాత ఒకటి స్టవ్ మీద బేక్ చేసేదాన్ని అనమాట. చాలా టైం పట్టేసేది. సో ఇప్పుడు ఏంటంటే 3 hours పట్టేది నాకు నార్మల్గా కొన్ని కేక్స్ బేక్ చేయడానికి. అదే 3 hours కాకుండా సేమ్ కేక్సే ఓటీజీలోని 30 minutesలో కూడా బేక్ అయిపోతున్నాయి అనమాట. సో అంత టైం సేవ్ చేస్తుంది అనమాట మనకి ఓటీజీ. సో మీకు కూడా బాగా యూజ్ అవుతుంది, ఇంట్లో చేసుకోవడానికైనా బేకింగ్ బిజినెస్ టైప్ చేయడానికైనా సరే చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లించేసుకున్నాం కదా. సో కొంచెం జల్లించుకుంటే ఏంటంటే ఈ ఇందులోని పురుగులు కానీ ఏమైనా ఉంటాయి కదండి, కొంచెం గడ్డలుగా అయిపోయినా సరే అవన్నీ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. పౌడర్ అంతా కూడాను మొత్తం ఒకసారి జల్లించుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జల్లించుకున్న పౌడర్ని నేను ఎగ్ మిక్చర్లో అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, మనం ఒక్కసారి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు బీట్ అయితే చేయకూడదు అనమాట. సో చేస్తే ఏంటంటే ఈ ఫోమీగా వచ్చే ఎగ్ అంతా కూడాను ఫ్లాట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు కేక్ బాగా ఫ్లఫీగా రాదు.
సో అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎసెన్సెస్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ది బెస్ట్ ఎసెన్స్ అయితే చెప్తున్నాను, ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ది పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట. చాలామంది ఇప్పటివరకు అడిగారు. నేను ఈ వీడియో తీసి దగ్గర 3 months అయిపోతుంది. నేను హైదరాబాద్కి వెళ్ళిన రోజే చేశాను అనమాట ఈ కేక్స్. సో అప్పుడు చెప్పాను, కాకపోతే అప్లోడ్ చేయలేదు. ఇది స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ అండి. ఈ ఎసెన్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్ స్మెల్ అయితే మాత్రం అస్సలు రాదు. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో చిన్న క్వాంటిటీస్ కూడా ఉంటాయి. ఇందులో ఎసెన్స్ ఉంటుంది, ఎమల్షన్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఆరెంజ్ ఎసెన్స్ తీసుకోండి. ఆరెంజ్ ఎసెన్స్తో పాటు మనం పైనాపిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ ఆరెంజ్ ఇంకా వెనీలా ఎసెన్స్ వేసి ట్రై చేయండి. టీ టైం కేక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ ఎసెన్స్ ఎంత వేయాలి అంటే నార్మల్గా మనము 1 teaspoon వెనీలా ఎసెన్స్ వేసామనుకోండి, ఇది ఒక 1/2 teaspoon వేసుకోవాలన్నమాట. ఆ క్వాంటిటీ చూసుకొని మీరు వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే మొత్తం మనం ఎంత వేసుకోవాలి, 1/2 cup ప్లస్ 1/4 cup అనమాట. సో అందుకని చెప్పి 2 times ఫస్ట్ 1/2 cup వేసాను, తర్వాత 1/4 cup వేసాను. అండ్ నెక్స్ట్ మిల్క్. సో మిల్క్ కూడా సేమ్ ఆయిల్ క్వాంటిటీ అనమాట. నార్మల్గా పేస్ట్రీకి బేస్ చేసే బ్యాటర్లోని నేను మిల్క్ యాడ్ చేయను, ఎందుకంటే యాడ్ చేయకపోయినా సరే బాగానే వస్తుందన్నమాట. అదే టీ టైం కేక్స్లో అనుకోండి మిల్క్ యాడ్ చేస్తాను. ఎంత అంటే ఆయిల్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మిల్క్ కూడా మనం అంతే క్వాంటిటీ తీసుకుంటాము. అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఏ ఇంగ్రీడియంట్ కూడాను మనకి కూలింగ్గా ఉండకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాటర్ మిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా, ఒక్కసారి గోధుమ పిండితో ఒకసారి కలిపేసి డస్ట్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ కొంచెం బ్యాటర్లో వేసుకున్నాను. ఇంకొంచెం అయితే నేను టిన్స్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత వేద్దామని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, కొంచెం ఎక్కువ టీ టైం కేక్స్ అయ్యాయి అనమాట. సో అందుకని చెప్పి మా కోసం కూడా ఉంచుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క టీ టైం కేక్ని కూడాను 170 grams వచ్చేటట్టు చూసుకున్నానండి. సో ఈ వేయింగ్ మిషన్ పోయిందండి, మీకు చెప్దాం అనుకున్నాను, కాకపోతే మధ్యన వీడియోస్ ఎక్కువ పెట్టలేదు కదా, సో చెప్పడం కుదరలేదు అనమాట. ఎవరైనా కొత్తగా వేయింగ్ మిషన్ తీసుకోవాలి అనుకున్నట్టయితే ఈ మోడల్ అయితే అస్సలు తీసుకోవద్దు. కొంచెం ఎక్కువగా రివ్యూస్ ఉండే మోడల్ ఏదైనా ఉంటే అమెజాన్లో చూసి తీసుకోండి. నేను బయటే తీసుకున్నాను, ఆ పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను ఇప్పుడు కొత్తది. అది దగ్గరగా 1500 అలా అయిందనమాట. బాగుంది, కొంచెం అంటే బయట షాప్స్లో యూస్ చేస్తారు కదా అలాంటిదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాటర్ అంతా కూడాను టిన్స్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకొకరు అడిగారండి, ఈ టిన్స్ ఓటీజీలో బాగానే ఉంటాయా, బేక్ చేసుకోవచ్చా అని. చాలా చక్కగా చేసుకోవచ్చండి. ఇవి మనకి అల్యూమినియం ఫాయిల్ వస్తుంది కదా, సో అందువలన మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. నేను డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకున్న తర్వాత ఎగ్స్ బీట్ చేసేసిన తర్వాత ప్రీహీట్కి పెట్టేశాను అనమాట. ఓటీజీ ప్రీహీట్ మనం ఎలా చేసుకోవాలి, సెట్టింగ్ ఎలా పెట్టుకోవాలని చెప్పి రీసెంట్గా ఓటీజీ రివ్యూ వీడియోలో షేర్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడాలి అనుకుంటే చూసేయండి. ఇంకా కేక్ ప్రైజెస్ విషయానికి వస్తే ఈ ప్రైజెస్ మీరు ఎలా సెట్ చేసుకోవాలి, మీ ఏరియాని బట్టి ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇది టీ టైం కేక్ కదా, నేను ఈ కేక్ని ఎంతకు సేల్ చేస్తానంటే 1 kg వీట్ ఫ్లోర్తో చేసిన టీ టైం కేక్ విత్ ఎగ్ అయితే 450 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తానండి. విత్ మైదా అనుకోండి 400 రూపీస్ అనమాట. మీరు ఉండే ఏరియాని బట్టి కూడాను ఈ ప్రైస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మీ దగ్గరలోని ప్రైస్ కొంచెం తక్కువగా ఉన్నట్టయితే తక్కువకి సేల్ చేస్తారు. అంటే మరి మీకు అంటే ఒకవేళ మీకు కేక్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఛార్జెస్ కానీ, అంటే గ్యాస్ ఛార్జెస్ కానీ, కరెంట్ ఛార్జెస్ కానీ, మీరు చేసే వర్క్ ఛార్జెస్ అంతా కూడా కలిపి ఒక 200 అనుకోండి. ఇంకా దానికంటే తక్కువకైతే సేల్ చేయొద్దు, ఎందుకంటే మీరు ఫ్రెష్గా హోమ్ మేడ్ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మరి అంత తక్కువకైతే సేల్ చేయకూడదు అనమాట. సో మీకు ఎంత ఖర్చు అవుతుంది దానికి డబల్ మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇప్పుడు ఇది 200 రూపీస్ మనకి ఖర్చు అవుతుంది అనుకోండి మన పనితో కలిపి, సో నేను 400 రూపీస్కి సేల్ చేస్తున్నాను అనమాట. అదే ఇది మైదా కేక్ అనుకోండి 400 రూపీస్ 1 kgకి సేల్ చేస్తున్నాను. ఇది గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను కాబట్టి 450 రూపీస్ అనమాట. అదే బ్రౌన్ షుగర్ అనుకోండి దానికి ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. అదే ఎగ్లెస్ అనుకోండి దానికి కూడా ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే ప్రైస్ని ఇలానే కౌంట్ చేసుకుంటాను. ఈ టీ టైం కేక్స్, పేస్ట్రీస్ అన్నీ కూడాను డబల్ క్వాంటిటీకే, డబల్ రేట్స్కే సేల్ చేస్తానన్నమాట. అంటే ఇప్పుడు నాకు ఒకవేళ 300 రూపీస్ అయ్యిందనుకోండి, ఆ ప్యాకింగ్ అంతా కలిపి దాని డబల్ ప్రైస్ అయితే నేను కేక్స్ సేల్ చేస్తానన్నమాట. సో అలా చేస్తేనే మనకి బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం ఓన్లీ కేక్ ప్రైస్ మాత్రమే ఒక 300 అలా వేసుకుంటాము. దాని యొక్క వెనకతల అంటే క్లీనింగ్ అంతా కూడా చాలా పని ఉంటుంది కదా. సో బేక్ చేస్తాము, బ్యాటర్ మిక్స్ చేస్తాము, ఆ వర్క్ అంతటికీ కూడాను మనమైతే ఆ ప్రైస్ అయితే చార్జ్ చేయొచ్చు. మైదా కాకుండా గోధుమ పిండితో చేశాను. ఆశీర్వాద్ గోధుమ పౌడర్ అనమాట.
చూస్తున్నారు ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే, అసలు చెప్పాలంటే మైదా కేక్ కంటే గోధుమ పిండి కేకే చాలా టేస్టీగా ఉందండి. మీకు ఒక ఎసెన్స్ చూపించాను కదా, ఆరెంజ్ ఎసెన్స్ అని చెప్పి. సో అది ఎమల్షన్స్ కూడా ఇప్పుడు చిన్న చిన్న బాటిల్స్ అమ్ముతున్నారండి. ఎవరికైనా దొరికినట్టయితే తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఓవెన్లో బేక్ చేశాను కదా, చాలా స్పాంజీగా బేక్ అయింది. స్మెల్ వస్తుంది కదా, బాగా వచ్చింది సార్. మీరు ఇప్పటి వరకు గోధుమ పిండితో కేక్ చేయలేదు అంటే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మైదా కాకుండా. సో హెల్తీ వెర్షన్లో కేక్ అని కూడా అనొచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. మైదాతో కాకుండా గోధుమ పిండితో కూడా ఇది ఒక టేస్టీగా వచ్చిందనమాట, చాలా స్పాంజీగా వచ్చింది. మీకు కూడా ఇంతే స్పాంజీగా రావాలి అంటే ఎగ్స్ మాత్రం బాగా ఫోమీగా వచ్చేటంత వరకు బేక్ చేసుకోండి. సో ఇది బేకింగ్ టెంపరేచర్ టైం చెప్పలేదు కదా, నేనైతే 180 డిగ్రీస్లోని 15 మినిట్స్ పెట్టేసుకున్నాను అనమాట. సో 15 మినిట్స్లోనే నేను తీసుకున్నది 170 గ్రామ్సే కాబట్టి 15 మినిట్స్, అది కూడా ఫ్లాట్ కేక్ కదా, అంటే హైట్ గట్ట ఏం లేదు కాబట్టి 15 to 17 మినిట్స్లో అయితే బేక్ అయిపోయాయి అనమాట. మొత్తం 2 షిఫ్ట్స్లో అయితే నేను బేక్ చేసుకున్నాను. ఒకసారి నాకు 6 టీ టైమ్ కేక్స్ అయితే ఒకసారి వెళ్ళాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్యాకింగ్ చూడండి. నేనైతే ఇక్కడ క్లింగ్ ర్యాప్ అని చెప్పి మనకి సపరేట్గా ఉంటుందండి. ఇది ఏంటంటే మనము ఎయిర్ టైట్గా ఉంచుతుంది అనమాట ఏదైనా మనం బ్యాక్ చేస్తే. సో ఇది మనము అల్యూమినియం ఫాయిల్లో ఆల్రెడీ బేక్ చేసాం కదా, కొంచెం ఆ వ్రాపర్ అనేది కొంచెం తీసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్లో పెట్టేసి కొంచెం సైడ్స్కి కట్ చేస్తాము. మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇలా ప్యాక్ చేసుకుంటే ఏంటంటే అంటే కంప్లీట్గా ఎయిర్ టైట్గా ఉంటుంది అనమాట, అసలు గాలి గట్ట ఏం వెళ్ళకుండా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇలా ఎక్కువగా ప్యాక్ చేస్తుంటారు. బయట కప్ కేక్స్, బ్రౌనీస్ కూడా ఇలానే ప్యాక్ చేస్తారు, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఎయిర్ టైట్ బాక్సెస్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి, అది మీరు తీసుకున్న తర్వాత. సో అప్పుడే బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.